దయతల సద్గురు ప్రభుమహారాజుకు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభం శ్రీ శివరామదీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరం. దయతల సద్గురు ప్రభుమహారాజుకు. ఈరోజు సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో మనం అష్టదళ పద్మము, హంస చలనము లేకపోతే హంస యొక్క సంచారము అని కూడా పదం చెప్తారు. హంస సంచారము అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీని గురించి ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు మనం నాయనగారు కానీ అమ్మగారు కానీ ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు విని ఉన్నటువంటి అంశమే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మామూలుగా ఈ ఫోటో చూసినా కానీ ఇదంతా వింటే కూడా ఈ దిక్కులు ఉన్నాయి కదా, తూర్పు, పడమర, వాయువ్యం, ఈశాన్యం, ఇవన్నీ మనం దిక్కులు మూలలు ఇవన్నీ విన్నప్పుడు ఇది ఎవరికి సంబంధించిందో మనకు సంబంధించింది కాదేమో అనుకుంటాం. ఈ దిక్కులు అన్నారుగా, ఇది ఏమైనా వాస్తు ఏమో అనుకుంటాం, ఇది ఏదైనా వాస్తుకు సంబంధించింది ఏమో అనుకుంటాం. అర్థమైందా? కాకపోతే ఏంటంటే ఇది మనకు సంబంధించింది. ఇది మనకు సంబంధించింది. హంస అంటే ఎవరు, అది ఎక్కడ సంచరిస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుద్ది ఏంటి అనేటువంటి దాని మీద అవగాహన కలగటం కోసం చెప్పింది. హంస అనే పదానికి ఏమని చెప్తారంటే జీవుడు లేకపోతే మనస్సు. హంస అంటే జీవుడు, మనస్సు అని చెప్తారనమాట. ఈ హంస, ఈ జీవుడు మనలో ఎక్కడ ఎటువైపు కదిలితే ఎలాంటి ప్రయోజనం కలుగుద్ది అనేటువంటి దాని గురించి సూచించేటువంటిది అష్టదళ పద్మం. అయితే జీవుడు అష్టదళ పద్మములో ఏ దిక్కును వాళ్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి అనేటువంటి దాని మీద మనకు సూచించేటువంటిది. దాన్ని మన ఉపనిషత్తుల్లో, మన శాస్త్రాల్లో ఏం చెప్పారన్నటువంటి ఫస్ట్ ఒక శ్లోకం అది గుర్తు చేసుకుందాం. పూర్వదలే పుణ్యమతి ఆగ్నేయే నిద్రాలస్యం దక్షిణే క్రూరం నైరుత్యే పాపచింతనం పశ్చిమే క్రీడాసక్తః వాయువ్యే గమనం ఉత్తరే రతిప్రీతి ఈశాన్యే ద్రవ్యదానం మధ్యమే వైరాగ్యం కేసరే జాగ్రత్త కన్నికే స్వప్నః లింగే సుషుప్తి పద్మత్యాగే తుర్యాః అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పారు. ఈ శాస్త్రంలో చెప్పబడినటువంటి అంశాన్ని మనకు పొన్నాల రాజయ్య గారు, మనం వినే ఉంటాము, సికింద్రాబాద్లో ఉండేవారు ఇంతకుముందు. వారు ఒక తత్వం రాశారు. మేము చిన్నప్పుడు బాగా వినేవాళ్ళం అన్నమాట, అప్పుడు ఎక్కువ చదివేవాళ్ళు. అది ఏం పాట అంటే వినవే తెలిపేదా రుక్మిణి అనేటువంటి ఒక తత్వం రచించారు. ఆ వినవే తెలిపేదా రుక్మిణి అనేటువంటి తత్వంలో 7, 8, 9, 10 3 చరణాలు, 7, 8, 9 అనేటువంటి 3 చరణాల్లో ఈ శాస్త్రంలో చెప్పినటువంటి భావాన్ని వారు అందులో చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేట్టు రచించారు. అది కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. వినవే తెల్పెదా రుక్మిణి మన్గురు బోధ కనవే సన్గుణమానిని వినవే తెల్పెద వివరముగని మనము నంగల కోర్కదీరగ ఘనమగు సందీప గురునిచే గనిన పూర్ణ భావమిప్పుడు వినవే తెల్పెద రుక్మిణి మన్గురు బోధ కనవే సన్గుణమానిని అంటే రుక్మిణీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వినవే తెలిపేదా రుక్మిణి మద్గురు బోధ కనవే సద్గుణ మానిని. ఎవరు చెప్తున్నాడు? ఘనమగు సాందీప గురునిచే కనిన పూర్ణభావం. అంటే నేను సాందీప గురువు దగ్గర నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని నేను ఇప్పుడు నీకు తెలియచేస్తున్నా, నువ్వు విను తల్లి అని చెప్పినట్లుగా చెప్తారు. దాంట్లోనే 7వ చరణం ఏమని రాశారు? పరహంస సంచరము పావని వినుము పూర్వాదళమున పుణ్యము అరయగా ఆగ్నేయ దళమున అంది నిద్రాలస్యముందు విరివిగా దక్షిణము కురూరము నైరుతిన పాపంబుజెందు వినవే తెల్పెద రుక్మిణి మన్గురు బోధ కనవే సద్గుణమానిని. 8వ చరణం
పశ్చిమము క్రీడాశక్తి వాయోగమనం పరగానుత్తరారతియుక్తే నిశ్చయముగా ఈశాన్యమందున నిలిచి దానము చేయుచుండును స్వచ్ఛముగ మధ్యే విరాగము దీక్ష చెందును దివ్యముగను వినవే దిల్పెద రుక్మిణి మంగోరో బోధ కనవే సద్గుణమానిని అనవుగా కేసరియందు జాగ్రత్త చెందు కన్నికాలో స్వప్నముందు వినయముగ లింగంబునందున చనువుగా సుషుప్తి చెందును పోని పద్మాత్యాగమందున మానక దుర్యంబు జందు వినవే నిల్పెద రుక్మిణి మంగోనో బోధ కనవే సద్గుణమానిని. అంటే సేమ్ అందులో చెప్పినటువంటిది పూర్వదళముల పుణ్యము అరేగా ఆగ్నేయ దళమున అందరి నిద్రాలస్యము అని చెప్పినట్లుగా ఇక్కడ పూర్వదళ పుణ్యం అని ఆగ్నేయే నిద్రాలస్యం అని చెప్పారు. ఓకే, ఇవన్నీ కూడా స్థితులు ఎక్కడ చెప్పారు అంటే మన యొక్క మెదడు ఏదైతే ఉన్నదో మెదడుని అష్టదళ పద్మంతో పోల్చారు. మన మెదడుని అష్టదళ పద్మంతో పోల్చారు. అయితే మనకిక్కడ ఏంటంటే మన సాంప్రదాయంలో మన సద్గురువులు ఏమని చెప్తున్నారంటే సహస్రార దళానికి దగ్గరలో ఈ యొక్క అష్టదళ పద్మం ఉంటుందని సహస్రార చక్రం దగ్గర సహస్రార కమలం దగ్గర ఈ యొక్క అష్టదళ పద్మం అనేటువంటిది ఉన్నది అని చెప్పి మన ఋషులు గుర్తించారు. అర్థమైందమ్మా? ఈ యొక్క అష్టదళ పద్మమునందు జీవుడు ఉంటాడు. ఎవరుంటారు? జీవుడు ఉంటాడు. అయితే జీవుడు అష్టదళ పద్మంలో ఉన్నటువంటి జీవుడు ఒక్కొక్క దిక్కు కలిగితే ఒక్కొక్క ఆలోచన కలుగుతుంది అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. మొత్తం 1000 దళాలని చెప్తారు. మనకు అర్థం కావడం కోసం ఏమని చెప్తారు? 1000 దళాలని చెప్తారు. ఆ 1000 దళాలు ఎలా ఉన్నాయంటే ఈ 8 భాగాలుగా విభజించి ఆ 1000 దళాలు ఎలా ఉన్నాయంటే అష్టదళ పద్మంగా ఉన్నప్పుడు 8 ఉంటే 8లో ఒక్కొక్క దాంట్లో 125 ఉపదళాలు ఉన్నట్లుగా ఒక్కొక్క దాంట్లో 125 ఉపదళాలు ఉన్నట్లుగా మొత్తం 8 × 125 125 × 8 1000 దళాలు ఉన్నాయని చెప్తారు. ఇలా ఒక్కో దళంలో 125, ఇందులో 125, ఇందులో 125, ఇందులో 125, 125 అన్నిట్లో ఉంటాయి. ఈ 125 ఉంటాయి కదా ఒక్కొక్క దాంట్లో. ఆ ఒక్క 125 దీంట్లో ఒక సపోజ్ ఉదాహరణకు తూర్పు దళం తీసుకున్నాం. ఈ తూర్పు దళంలో 125 ఉంటే ఆ 125లో ఒక చిన్న డాట్ లాగా ఉంటుంది అనుకోండి. ఆ ఒక్క చిన్న డాట్లో నుంచే కొన్ని కోట్ల సంకల్పాలు మనకు పుడతాయి. ఒక్క చిన్న దళం చిన్న రంధ్రం ఉంటుంది కదా, ఆ చిన్న డాట్లో నుంచే ప్రతి మనిషికి కూడా కొన్ని కోట్ల సంకల్పాలను పుట్టించేటువంటి శక్తి ఒక డాట్కే ఉంటుంది. అలాంటివన్నీ 125 ఉంటాయి. ఒక దళంలోనే 125. ఇట్లాంటి 8 125 × 8 అంటే ఎన్ని? 1000 దళాలతో కూడి ఉన్నటువంటిది అష్టదళ పద్మం అని చెప్పారు. అష్టదళు పరివేష్టిత లింగం అంటూ మనకు లింగాష్టంలో కూడా చెప్తారు. అంటే అష్టదళాలతో పరివేష్టిత ఉండేటువంటి వాడు శివస్వరూపుడు అని చెప్తారు. ఈ అష్టదళాల యందు శివుడు పరివేష్టితుడై ఉన్నాడు అని చెప్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ దీనికి ఏమని చెప్తున్నారు? ఇది అష్టదళ పద్మం. ఇది ఎక్కడ ఉంటుందను? మన లోపల సహస్రార చక్రానికి దగ్గరలో ఎట్లుంటుంది? సహస్రార చక్రం దగ్గర ఉంటుంది. అయితే ఇది ఒక అవగాహన కావడం కోసం మనకి చెప్పారు. అష్టదళ పద్మం ఇలా మనలో ఉందని ఊహించుకుంటే, ఒకవేళ ఇమాజినేషన్ చేసుకుంటే, మనకి ఇట్లాంటి పద్మం ఒకటి లోపల సహస్రార చక్రం దగ్గర ఉందని మనం ఇమాజినేషన్ చేసుకుంటే దాన్ని 8 భాగాలుగా డివైడ్ చేసుకోమన్నారు. ఇట్లా 8 పార్ట్స్గా డివైడ్ చేసుకోమన్నారు. 8 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ఒకవేళ ఈ తూర్పు వైపు ఉంది, అలాగే పడమర, అలాగే దక్షిణం, ఉత్తరం, మళ్ళీ ఈ 4 దిక్కులు అయిన తర్వాత 4 మూలలు, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, మొత్తం ఎన్ని? 8 దిక్కులైనవి. ఈ 8 దిక్కులు కాకుండా ఒకళ్ళ పుష్పాన్ని మనం ఉదాహరణకు తీసుకున్నాం కాబట్టి ఈ పుష్పానికి మధ్య భాగంలో మళ్ళా కేసరి భాగమునందు, కన్నికా భాగమునందు ఇట్లా మనకి లింగస్థానం అని, ఇట్లా మనకి హృదయ స్థానం అంటూ మనకి సూచించడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత ఈ జీవుడు ఈ
పద్మాన్ని త్యాగం చేసి విడిచిపెట్టి సహస్రార చక్రానికి చేరుకుంటే తురీయ స్థితి కలుగుతుంది అని సూచించటం అనేటువంటిది జరిగింది. ఓకే, మన శరీరంలో అష్టదళ పద్మంలో జీవుడు ఉంటాడు. జీవుడు 8 దిక్కుల్లో ఎటైనా వెళ్ళొచ్చు, 8 దిక్కుల్లో ఎటైనా వెళ్ళొచ్చు. అయితే జీవుడు ఏ దిక్కుకి ఎందుకు వెళ్తాడు, అక్కడికి వెళితే ఎలాంటి ఆలోచన కలుగుతుంది అనేటువంటి దానికి ఎగ్జాంపుల్స్ దీనికి ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు సపోజ్ ఈ మధ్యలో ఉన్నటువంటి ఒకవేళ జీవుడు ఇక్కడ ఉన్నాడు అనుకో, ఇక్కడ ఉన్నటువంటి జీవుడు తూర్పు వైపు వచ్చిండు అనుకోండి. ఈ తూర్పు దళం వైపు, ఇక్కడ లోపల ఉన్నటువంటి ఆయన తూర్పు దళం వైపుకి వచ్చి అక్కడ వాలిండి అనుకోండి. ఇక్కడ తూర్పు దళం వైపు వాలితే ఏం జరుగుద్ది అంటే, తూర్పు వైపున ఎప్పుడైతే ఇక్కడ వాలిందో మనకి పుణ్యకార్యాలు చేయాలి అనేటువంటి తలంపు కలుగుద్ది మనలోనే, మనకి తెలియకుండానే జరుగుద్ది అన్నమాట. జీవుడు ఎప్పుడైతే లోపల జరుగుద్ది మార్పు ఎక్కడ జరుగుద్ది, లోపల జరుగుద్ది. లోపల ఎప్పుడైతే అది తూర్పు వైపున వాలిందో వెంటనే గుడికి పోయేస్తే బాగు, గురువుగారి దగ్గర పోయేస్తే బాగు. ఎమ్మటే ఫోన్ చేస్తాను అన్నమాట, కళ్యాణి గారు వస్తారా, గుడికి పోదామా, గురువుగారి దగ్గర పోదామా అని చెప్పి ఎవరు చెప్పాను మీకు గురువుగారి దగ్గర పోమ్మని? లోపల ఏదో జరిగింది, లోపల ఏం జరిగిందో మనకి తెలీదు. కానీ ఏం జరిగిందో ఋషులు మనకు దాన్ని జ్ఞానము ద్వారా దర్శించి మనకు అందించారు. లోపల ఉన్నటువంటి జీవుడు పూర్వదళం వైపు వాళ్తే ఇలాంటి సత్కర్మలు చేయాలి అనేటువంటి, పుణ్యకర్మలు చేయాలి అనేటువంటి తలంపు కలుగుతుంది. అదే జీవుడు ఒకవేళ ఆగ్నేయం వైపు వస్తే గుడికి పోదామని బయలుదేరారు. గుడికి పోదామని బయలుదేరిన నన్ను నిద్ర వస్తుంది, ఎమ్మటే నేను పడుకుంటాను. అర్థమైందమ్మా? అంటే అలసట చెందటం కానీ, ఆలస్యం కావటం కానీ, నిద్ర కానీ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కలుగుతాయి అంటే జీవుడు ఆగ్నేయం వైపుకి రాగానే అనిపిస్తాయి. సాయంత్రం 10 అయిందనుకో, 11 అయిందనుకో, ఆ జీవుడు అటువైపు వెళ్తారు. ఎటు వెళ్తాను? ఆగ్నేయం వైపు వెళ్తారు. ఆగ్నేయం వైపు వెళ్తే ఏమైంది, మనకి ఎమ్మటే నిద్ర వస్తూనే ఉంటుంది. మనం అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, నిద్రపోతూనే ఉంటాం. ఎందుకంటే మనమా నిద్రపోయేది, ఆ జీవుడు అటు పోయిండు. జీవుడు అటు పోంగలోనే బాడీలో ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్నీ మారిపోయినాయి, యాక్టివేషన్ మారిపోయింది. అవునా కాదా? ఏం జరిగింది? జస్ట్ ఆ జీవుడు తూర్పు వైపు ఉండేటువంటి జీవుడు ఆగ్నేయం వైపు కదలగానే, ఆగ్నేయ దళంలో వాలిపోగానే మనకి నిద్ర వచ్చేస్తుంది. ఒకవేళ ఆ జీవుడు మధ్యలో ఉండేటువంటి జీవుడు ఒకవేళ ఆగ్నేయ పద్మంలో ఉండేటువంటి జీవుడు ఒకవేళ దక్షిణం వైపు వెళ్తే ఒక క్రూరత్వం ఏర్పడుతుంది. అప్పుడు దాకా మంచిగానే ఉంటాడు, ఫోన్ చేసి పురుగు తిరుగుతుంది. అదే పురుగు అన్నమాట. పురుగు ఎటు తిరిగింది అంటారే, వాళ్ళని కొట్టండి, వీళ్ళని కొట్టండి, వాళ్ళని తిట్టండి, వాళ్ళ పొగరాను చాలా ఇవన్నీ మాటలు వస్తుంటాయి. ఎందుకు వస్తాయి? ఆ క్రుయాలిటీ అంటే ఎందుకు వస్తాయి అనేది మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. అంటే ఇక్కడ జీవుడు అష్టదళ పద్మమునందు ఆగ్నేయం దిక్కులోకి ప్రవేశించినప్పుడు ఆ దళం మీద వాలినప్పుడు మనకి ఆ క్రూరత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏర్పడుతున్నాయి. మన బాడీలో అలాంటి సిమ్టమ్స్ అలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. బాడీలో అలాంటి సిమ్టమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎందుకు అలా క్రియేట్ అవుతున్నాయి అనే దానికి మళ్ళీ తర్వాత ఇదంతా అయ్యాక చెప్పుకుందాం. ఓకే, ఆ అష్టదళ పద్మంలో నైరుతి మూలన వెళ్తే పాప చింతన కలుగుతుంది. పాపం చేస్తే తప్పు లేదు అనే థాట్ ఏర్పడుతుంది. దొంగతనం తప్పు లేదండి, వాడిని తిడితే తప్పు లేదండి, కొట్టినా తప్పు లేదండి, అమ్మ నాన్నకి అన్నం పెట్టకపోయినా పర్లేదండి, అత్తమామనే చూడకపోయినా పర్లేదండి, ఇలాంటి అంటే పాపం చేయాలి అనేటువంటి థాట్ అన్నమాట. పాపం చేసినా తప్పు లేదు అనేటువంటి ఆలోచన ఏర్పడుతుంది. అది ఎవరికి ఏర్పడుతుంది? ఎవరికైతే జీవుడు, ఎవరి శరీరంలో ఉండేటువంటి జీవుడు నైరుతి దిక్కున ఉన్నటువంటి ఆ దళం మీద వాలితే వాళ్ళకి అలాంటి థాట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, ఇదే జీవుడు హంస, జీవుడన్న హంసన ఒకటి. హంస పడమర వైపున వాలితే క్రీడాసక్తి అంటే ఆటలు ఆడుకోవాలనేటువంటి తలంపు కలుగుద్ది. సపోజ్ ఉదాహరణకి మన చుట్టాలింటికి వెళ్తాం అనుకోండి, వెళ్ళగానే అష్టాజమ్మ దీవే, దాడిది అష్టాజమ్మ, పులి మేకది, చెస్ తీయి, తెల్లారులాడతారు కొంతమంది కూర్చొని. అంటే అది ఒక ధ్యానం వాళ్ళకి. ఎవరు చెప్పారు ఆడమని? మనం చెప్పిన
లేదు, ఆ హంస పడమర తలం వైపు వాలిండు. అర్థమైందా? ఒక ఆయన ఉన్నట్టుండి క్రికెట్ బ్యాట్ తీసుకొని వెళ్తారు. ఎవరు చెప్పారు క్రికెట్ బ్యాట్ తీసుకొని వెళ్ళమని? బ్యాట్ తీసుకొని షటిల్ తీసుకొని వెళ్తాడు. ఎవరు చెప్పారు షటిల్ తీసుకొని వెళ్ళమని? వాలీబాల్ తీసుకొని వెళ్తాడు, ఫుట్బాల్ తీసుకొని వెళ్తాడు, కబడ్డీకి వెళ్తాడు. ఏదో ఒక గేమ్ ఆడాలని వెళ్తాడు. ఎవరు చెప్పారు నీకు ఆట ఆడమని? ఎవరు చెప్పారు? లోపల ఎవరు ప్రేరేపించింది? లోపల మనకు అలాంటి ప్రేరణ కలగడానికి కారణం ఏంటి? ఆ అంటే ఇందులో ఉన్నటువంటి హంస ఎప్పుడైతే పశ్చిమ దిక్కున వాళ్తుందో, పశ్చిమ దళం పైన వాళ్తుందో, మన బాడీలో ఉండే సిమ్టమ్స్ అన్నీ మారిపోతున్నాయి. ఎక్కడ పని అక్కడే వదిలేసి బ్యాట్ తీసుకొని వెళ్తున్నవాడు. అలా ఎందుకు జరుగుతుంది అంటే అది పశ్చిమ దిక్కున వాళ్తుంది. హంస పశ్చిమ దిక్కున వాడినప్పుడు మన బాడీలో అలాంటి మార్పులు సంభవిస్తున్నాయి. మన మనసు, మన ఇంద్రియాలు, మన శరీరం మొత్తం దానికి కనెక్ట్ అయ్యి అటువైపు వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ అదే హంస జీవుడు వాయువ్యం వెళ్తే, వాయువ్య దిక్కు వెళ్తే ఒక చోట ఉండబుద్ధి కాదనమాట. ఎటో ఒక్కళ్ళు వెళ్ళాలి ప్రయాణం. ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, ఎమ్మటే ఫోన్ చేసి నాకు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, ఎటో ఒక్కళ్ళు వెళ్ళాలి. ఊరికి వెళ్తారు, బజార్కి వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు, హోటల్స్కి వెళ్తారు, ఎక్కడో చోటుకి వెళ్తారు. ఏమైతే ఇంట్లో ఉంటే ఏమైతే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటల్లా వాడికి ఆ క్షణంలో ఉండబుద్ధి కావట్లేదు. అస్సలు ఉండబుద్ధి కావట్లేదు, నాకు ఇంట్లో అస్సలు ఉండబుద్ధి కావట్లేదు. ఎందుకు ఉండలేదు? ఎటోకి వెళ్ళాలి. ఎటు లేకపోతే పక్కన ఉన్నటువంటి గుడి కాడికైనా వెళ్ళాలి, తీర్థయాత్రలైనా వెళ్ళాలి, విహారయాత్రలైనా వెళ్ళాలి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, చుట్టాలకి ఎటోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలనేటువంటి తలంపు ఎప్పుడు కలుగుద్ది? హంస జీవుడు వాయువ్య దిక్కును వాళ్తే అలాంటి ఆలోచన కలుగుతుంది. అదే హంస ఉత్తరం వైపు, మన అష్టదళ పద్మంలో జీవుడు ఉత్తరం వైపు వాళ్తే రతిప్రీతి అంటే భార్యాభర్తలకు సంబంధించినటువంటి థాట్స్, అట్లాంటి ఆలోచనలు కలుగుతుంటాయి. అలాగే ఈశాన్య దిక్కు వస్తే అదే జీవుడు, లోపల ఉన్నటువంటి జీవుడు హంస ఈశాన్య దిక్కుకు వస్తే దానం చేయాలని, ధర్మం చేయాలని ఇలాంటి థాట్స్ వస్తాయి. అప్పుడు దాకా అస్సలు ఒక గుడి కాడికి వెళ్తే రూపాయి కూడా వినాడు. ఇప్పుడు ఆయనంతా ఆయనే ఫోన్ చేసి 1116, 10,000, 50,000, 1,00,000 ఈ బుద్ధి అయింది. ఎందుకు ఈ బుద్ధి అయింది? ఒకప్పుడు అడిగినా ఈ బుద్ధి కావట్లేదు, ఇప్పుడు వాళ్ళు అడగకపోయినా ఇవ్వాలనిపిస్తుంది. ఈ గుడికాడికి ఎంతో కొంత ఈ గుడిలో ఇవ్వాలనుకుంటున్నా, ఈ గుడిలో ఎంతో కొంత ఇవ్వాలనుకుంటున్నా, ఈ గురువు గారికి ఎంతో కొంత ఇవ్వాలనుకుంటున్నా. అలా ఇవ్వాలని నీకు ఎవరు చెప్పారు? లోపల ఉన్నటువంటి హంస, ఆ జీవుడు ఈశాన్యం వైపు వాలినప్పుడు ఇలా దానం చేయాలి అనేటువంటి థాట్ ఏర్పడుతుంది, దాన ధర్మాలు చేయాలి అనేటువంటి థాట్స్ ఏర్పడుతున్నాయి. ఓకే, అంటే లోపల ఉన్నటువంటి హంస లేకపోతే లోపల ఉన్నటువంటి జీవుడు తూర్పు వైపున వాలితే ఏం జరుగుతుంది? పుణ్యం చేయాలి అనేటువంటి ఆలోచన ఏర్పడుతుంది. అలాగే ఆగ్నేయం దిక్కుకు వస్తే నిద్ర ఆలస్యం ఏర్పడుతుంది. అలాగే దక్షిణం వస్తే క్రూరము, నైరుతిలోకి వెళితే పాపచింతన, పడమరలో క్రీడాశక్తి, వాయువ్యంలో ప్రయాణాదులు, ఉత్తరంలో రతిప్రీతి, ఈశాన్యంలో దానం చేయాలి అనేటువంటి ఆలోచన ఏర్పడుతుంది. అదే జీవుడు హంస ఈ అష్టదళ పద్మం యొక్క మధ్యలో ప్రవేశించినప్పుడు వైరాగ్యం కలుగుతుంది. ఇంట్లో ఉండబుద్ది అట్లా ఎన్నాళ్ళు చేసినా ఏం సంపాదిస్తూ ఎందుకే ఈ జీవితం, గుడికి పోదాంపా, గురువుగారి దగ్గర పోదాంపా, ఎన్నాళ్ళున్నా ఇంతే, ఈ భర్త తినేవాడు కాదు, భార్య అనేది కాదు, కొడుకు తినేవాడు కాదు, ఎందుకు ఈ గోలంతా మనకి అనేటువంటి ఒక వైరాగ్యం కలుగుతుంది. అసలు ఇంట్లోనే ఉండబుద్ది అట్లా, నాకు ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన, అది వైరాగ్యం. అలాంటి ఆలోచనలు కూడా కలుగుతుంది. అదే జీవుడు అష్టదళ పద్మం యొక్క కేసరి భాగంలోకి, కేసరి భాగం అంటే అష్టదళ పద్మంలో ఉన్నటువంటి కేసరి భాగాన్ని మన భూమధ్య స్థానంతో పోల్చారు. మన బొట్టు పెట్టుకునేటువంటి ప్లేస్లో గనక జీవుడు వస్తే మధ్య భాగంలో కాకుండా భూమధ్య భాగంలోకి వస్తే జాగ్రత్త అవస్థ ఏర్పడుతుంది. అదే జీవుడు కంఠస్థానంలోకి వస్తే, కంఠస్థానాన్ని ఇక్కడ ఏమన్నారంటే కర్ణిక యందు అన్నారు. అష్టదళ పద్మం యొక్క కర్ణికా భాగాన్ని మన యొక్క కంఠంతో పోల్చారు. ఇక్కడ కంఠస్థానంలోకి వస్తే స్వప్నావస్థ ఏర్పడుతుంది అని చెప్పారు. అదే ఆ అష్టదళ పద్మంలో ఉండేటువంటి ఆ జీవుడు ఈ లింగస్థానమునందు అంటే హృదయస్థానాన్ని లింగస్థానంగా చెప్పారు. ఈ హృదయస్థానం కాడికి వస్తే సుషుప్తావస్థ ఏర్పడుతుంది అని చెప్పారు. అష్టదళ పద్మం ఇలా ఉంటుందని మనం అనుకున్న, ఇట్లా ఉంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, వాయువ్యం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం అయిపోయిన తర్వాత కొంచెం మధ్య భాగంలో కొంచెం కర్ణిక భాగం, కొంచెం కిందకు వస్తే కంఠస్థానం, తర్వాత
హృదయస్థానం. అంటే ఇట్లా శిరస్సు ఉంటే భూమధ్యస్థానం, కంఠస్థానం, హృదయస్థానం ఇక్కడ వరకు. ఈ మూడింటిని విడిచిపెడితే సహస్రారాన్ని చేరుకుంటే తురీయ అవస్థ సమాధి స్థితి ఏర్పడుతుంది అని చెప్పారు. ఇది దీంట్లో చెప్పారు, శాస్త్రంలో ఇలా చెప్పారు, మన సాంప్రదాయంలో గురువులు కూడా ఇలా వర్ణించి చెప్పారు. దానికి అర్థం కావటం కోసం మనం ఇవన్నీ ఇమేజ్లు వేసుకొని చెప్పుకున్నాం. ఇది అర్థమైంది కదా. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? ఇది శాస్త్రంలో చెప్పారు, ఇది మనం నమ్మాలని రూల్ ఏముంది? చాలామంది అంటారు ఆ పుస్తకంలో రాస్తే మేము నమ్ముతామా అంటారు. అర్థమైందమ్మా? అయితే ఇది మనలో కలిగేటువంటి పరిణామక్రమం. ఇవి ఎక్కడ జరుగుతున్నాయి? మనలో జరుగుతున్నాయి. మనలో ఆలోచనలు మారట్లేదా? ఎప్పుడూ ఒకే విధమైనటువంటి ఆలోచనే ఉంటుందా? మార్పు చెందట్లేదా? చెందుతూనే ఉంది కదా. ఆ మార్పు ఎందుకు జరుగుతుంది? అమ్మ ఇప్పుడు అష్టదళ పద్మాలు అందరిలో ఉంటాయా, ఉండవా? అందరిలో ఉంటాయి. మరి అందరికీ ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయి. మరి ఒక్కడికి వచ్చినాయి అందరికి రావాలి కదా. అందరికీ ఇలాంటి పద్మమే ఉందనుకోమ్మా. అంటే అష్టదళ పద్మం అందరికీ ఉన్నప్పటికీ కూడా మనం గత జన్మలలో చేయబడినటువంటి కర్మఫలాలు ఈ దళాల్లో ఫీడ్ చేయబడి ఉంటాయి. అర్థమైందమ్మా? మనం గత జన్మల్లో ఏమైనా పుణ్యకర్మలు చేస్తుంటే ఈ దళంలో ఫీడ్ చేస్తారు. అర్థమైందమ్మా? ఏమన్నా పాపం చేస్తే ఈ దళంలో ఏర్పాటు చేస్తారు. గత జన్మలో ఏమైనా క్రూయల్ మెంటాలిటీ ఉండి క్రూరత్వం మనం గత జన్మలో ఎక్కడైనా ప్రదర్శించుంటే దానికి సంబంధించినటువంటి థాట్స్ అన్నీ ఈ దక్షిణ భాగం ఉన్నటువంటి దీంట్లో ఫీడ్ చేస్తారు. ఎవరు ఫీడ్ చేస్తారు? పరమేశ్వరుడే ఫీడ్ చేస్తాడు, పరమాత్మే ఫీడ్ చేస్తాడు. అర్థమైందమ్మా? గతంలో ఏమైనా దాన ధర్మాలు చేస్తే వాటికి సంబంధించినటువంటి కర్మఫలాలన్నీ కూడా దీంట్లో ఫీడ్ చేస్తారు. అర్థమైందమ్మా? గత జన్మలో ఏమన్నా మనకి ఈ గేమ్స్ మీద ఏమన్నా గ్రిప్ ఉండే ఆ గేమ్స్కి సంబంధించినటువంటి థాట్స్ అన్నీ కూడా దీంట్లో ఫీడ్ చేస్తారు, పడమర దాంట్లో. ఓకే అమ్మా? జర్నీ చేయటం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి థాట్స్, వాళ్ళకి సంబంధించినటువంటి కర్మఫలాలు వాయువ్య భాగంలో ఫీడ్ చేస్తారు. అంటే ఏం చేస్తారు? అష్టదళ పద్మమంటల్లో ఏముంటాయంటే మనం గత జన్మలలో చేసినటువంటి కర్మఫలాలు దాంట్లో ఫీడ్ చేసి ఉంటాయి. అర్థమైందమ్మా? అయితే ఆ కర్మఫలం అనుభవించే టైం వచ్చినప్పుడు ఆ హంస అటువైపు అట్రాక్ట్ అవుతుంది. సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు ఆగస్టు, అర్థమైందమ్మా? సపోజ్ సెప్టెంబర్ 12వ తారీఖు ఉందనుకోమ్మా. సెప్టెంబర్ 12వ తారీఖున మనం ఫీడ్ చేసినప్పుడే పరమాత్మ ఇందులో అష్టదళ పద్మంలో కర్మఫలాలు ఫీడ్ చేసేప్పుడే సపోజు సెప్టెంబర్ 12వ తారీఖున మనం ఒక పుణ్యకర్మ అనుభవించాలి అనేటువంటి ఒక థాట్ ఇందులో ఫీడ్ చేసి ఉంచారు. సెప్టెంబర్ 12వ తారీఖున ఒక సత్కర్మ చేయాలి అని, ఒక పుణ్యకర్మ చేయాలని దీంట్లో ఒక థాట్ ఫీడ్ అయ్యింది. ఏం గౌరీ? ఎక్కడ ఫీడ్ అయింది? పుణ్యకర్మ చేయాలని తూర్పు దళంలో ఫీడ్ అయ్యింది. ఎప్పుడు? సెప్టెంబర్ 12వ తారీఖు చేయండి. ఇప్పుడు సెప్టెంబర్ 11వ తారీఖు నుంచే ఈ దళం యాక్టివేట్ అయింది. ఈ దళంలో ఉన్నటువంటి థాట్ యాక్టివేట్ అయ్యి రెడీగా ఉంటుంది అనమాట. ఆ హంస వైపు అట్రాక్ట్ అవుతుంటుంది. ఆ హంసను ఇటువైపు అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటుంది ఈ దళం. పుణ్యం చేయాలి, మనం పుణ్యకర్మ చేయాలా, గుడికి వెళ్ళాలా, గురువుగారి దగ్గరికి వెళ్ళాలని ఇది టెంప్ట్ చేస్తుంటుంది. సిమ్టమ్స్ తెలుస్తాయి. ఎమ్మటే ఫోన్ చేసి చెప్తూనే ఉండవు రేపు గుడికి వెళ్ళాలా. ఎందుకు? ఇక్కడ థాట్ యాక్టివేట్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ థాట్ యాక్టివేట్ అయిందో జీవుడు ఇటువైపు అట్రాక్ట్ అవుతారో వెంటనే బాడీలో ఉన్నటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా మారిపోతాయి. ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం అన్నీ కూడా శరీరం మొత్తం అటువైపు కదిలి పెడుతుంది. దేన్ని అనుసరించి వెళుతుంది? ఈ దళంలో ఉన్నటువంటి ఒక చిన్న సంకల్పం యాక్టివేట్ అయితే జీవుడు ఇక్కడికి ఎప్పుడైతే వస్తారో బాడీ మొత్తం అటువైపు వెళ్ళింది. ఒకవేళ ఈ దళం యాక్టివేట్ అయినప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయకపోతే, మనల్ని గుడికి వెళ్ళటానికి కానీ సత్కర్మ చేయటానికి కానీ విడిచిపెట్టకపోతే, రెండో శ్రావణ శుక్రవారం వచ్చింది, ఇవాళ నువ్వు లక్ష్మీ పూజ చేయాలి వద్దు అని చెప్పారనుకోమ్మ, ఎట్లుంటుంది మనసు? పుట్టింది ఇన్ని సంవత్సరాల నుంచి నేను లక్ష్మీ పూజ చేస్తుంటే నన్ను పూర్ణాలు చేయొద్దంటవా, బూరెలు చేయొద్దంటవా, గారెలు చేయొద్దంటవా, స్నానం చేయొద్దంటవా అంటారా అనరా? జ్వరం తగిలింది, ఎందుకు అంత రిస్క్, వద్దులే, మామూలు దండం పెట్టుకో, మామూలు స్నానం చేస్తుంటే ఊరుకుంటారు?
నన్నంత మాట అంటవా, నన్ను వద్దంటవా. ఆ రోజు నిద్రపోతారు, రెండో రోజు నిద్రపోతారు, మూడో రోజు నిద్రపోతారు. ఇవన్నీ ఇంత ప్రభావం చూపెట్టింది ఎవరు? ఎవరన్నా వస్తే మాట్లాడేపోవటం అంటాం. ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక్కడ యాక్టివేట్ అయినటువంటి సంకల్పం అమలు జరగలేదు. ఈ సంకల్పం అమలు జరగకపోతే బాడీలో చాలా మార్పులు వచ్చేసినాయి. లోపల ఉన్నటువంటి జీవుడు స్తంభించిపోయింది అనమాట. ఆ థాట్స్ కిందికి రిలీజ్ అయినాయి కానీ యాక్టివేట్ చేయడానికి ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయలేదు, శరీరం సహకరించట్లేదు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇక ఊరుకోరనమాట. వాళ్ళు కంగం అంటుంటారనమాట. అవునా? మనం గమనిస్తూ ఉంటాం కదా, ఇది లక్షణం అన్నమాట. అంటే మనం గత జన్మలలో చేసినటువంటి కర్మఫలాలు ఈ యొక్క అష్టదళ పద్మంలో ఫీడ్ చేయబడి ఉంటే, ఆ అష్టదళ పద్మంలో ఉన్నటువంటి కర్మఫలాలు కాలానుగుణంగా యాక్టివేట్ అయినప్పుడు, మనం దాన్ని అనుభవించేటువంటి పరిస్థితి లేనప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ మనలో ఒక ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే మనం ఏం చేస్తామంటే ఎక్కువ శాతం ఎప్పుడో ఒకసారి అలాంటి సందర్భం ఏర్పడుతుంది, కానీ ఎప్పుడూ కూడా జరిగిపోతూనే ఉంటుంది అనమాట. మనం ఒప్పుకోమన్నమాట. మనం ఒప్పుకోము, వెళ్ళాల్సిందే ఖచ్చితంగా అంటాం, వెళ్ళాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి ఇవన్నీ అమలు చేసేస్తాం. అర్థమైందమ్మా? మామూలు వాళ్ళ, మహాత్ముల, యోగుల, జ్ఞానుల, భక్తుల, సామాన్యుల, వ్యాపారస్తుల, ఉద్యోగస్తుల, రైతుల అనేటువంటి దాంతో సంబంధం లేదు. వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. ఈ అష్టదళ పద్మంలో వాళ్ళు గత జన్మలో చేసినటువంటి కర్మ బలాలు ఫీడ్ చేయబడి ఉంటాయి. అర్థమైందమ్మా? మన జీవితం ఎలా నడుస్తుంది? ఈ శరీరం దేంతో నడుస్తుంది? ఆ దాంట్లో ఫీడ్ చేయబడినటువంటి ఆ డేటాను బట్టే, ఆ థాట్స్ని బట్టే, ఆ కర్మఫలాలను బట్టే ఈ యంత్రం నడుస్తుంది. అర్థమైందమ్మా? సపోజ్ ఉదాహరణకు ఒక రోబో ఉందనుకోమ్మా. ఆ రోబోలో ఒక ఆర్డర్ ఇన్స్టాల్ చేసి, ఒక చిప్పు అంటే ఒక ఆర్డర్ ఆ చిప్పులో పెట్టి ఇన్స్టాల్ చేసి దాంట్లో ఫీడ్ చేసి ఉంచామనుకోమ్మా. అదేం చేస్తుంది? దాంట్లో ఏదైతే మనం డేటా ఫీడ్ చేసినామో అంతవరకే చేసి ఊరుకుంటుంది. ఏ డేటా మనం ఫీడ్ చేస్తే అది. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ ఆ రోబోలో మంచి సాంగ్స్ ఫీడ్ చేసినాం అనుకోమ్మా, ఏం చేస్తుంది? పాటలు పాడుద్ది. ఏమైనా తిట్టేది పెడితే తిట్టిద్ది, ఏమైనా కొట్టేది పెడితే కొట్టిద్ది, ఏమైనా ఊడ్చేది పెడితే ఊడుస్తుంది. అర్థమైందా? రోబోలో ఉన్నటువంటి ఆ చిప్పులో మనం ఎలాంటి ప్రోగ్రామ్ ఫీడ్ చేస్తే, మనం ఏం ప్రోగ్రామ్ చేస్తే దానికి సంబంధించినట్లుగానే ఆ రోబో యాక్టివేట్ చేస్తుంది, యాక్టివ్గా పనిచేస్తుంది. అవునా? ఆ రోబోలో ఏ ప్రోగ్రామ్ ఫీడ్ చేస్తారో దాని ప్రకారం అది నచ్చినట్టుగా ఈ శరీరం అనేటువంటి రోబోలో కూడా పరమాత్మ అష్టదళ పద్మం అనేటువంటి చిప్పులో మన ప్రోగ్రామ్ ఫీడ్ చేశాడు. ఎవరి ప్రోగ్రామ్ వాళ్ళకే ఫీడ్ చేశారు. ఇది కూడా ఒక యంత్రమే. రవి, ఇది కూడా యంత్రమే. దీంట్లో కూడా ఒక ప్రోగ్రాం చేశారు. అయితే అందరిలో ఒకే రకం ప్రోగ్రాం చేశారా? అందరిలో ఒకే రకం ప్రోగ్రాం చేయలే. అన్ని రోబోల్లో ఒకే రకం ప్రోగ్రాం ఉండదు. అందుకనే ఎవరి రుచులు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. అర్థమైందమ్మా? ఒకే కుటుంబంలో పుట్టినటువంటి అందరికీ ఒకే అభిప్రాయం ఉండలేదు. సపోజ్ ఉదాహరణకి ఇంట్లో 4 ఫ్యామిలీ మెంబర్స్ 4 హోటల్కి వెళ్ళారమ్మా. అందరూ ఒకే తల్లిదండ్రులకు సంబంధించిన సంతానం కదా వాళ్ళు. అందరూ హోటల్కి వెళ్తే అందరూ ఇడ్లీ తింటలేదు. ఒకటి ఇడ్లీ అంటాడు, ఒకటి దోశ అంటాడు, ఒక పూరీలు అంటాడు, ఒకడు ఓతప్ప అంటాడు, ఒకడు సెట్ దోశ అంటాడు, ఒకడు ఆనియన్ దోశ, ఒక పెసరట్టు, ఉప్మా అట్టు, మసాలా అట్టు, గారెలు, పూరీలు, పకోడీలు. ఏంటి ఇన్ని టేస్ట్లు ఎందుకు? అందరూ ఒకే ఫ్యామిలీ మెంబర్స్ కదా. అందరూ ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళ రుచులు మారినాయి. ఎందుకు అంటే వాళ్ళ ప్రోగ్రాం వేరే ఉంది లోపల. మనుషులందరూ ఒకే చోట పుట్టినప్పటికీ కూడా చిప్పు లోపల ఉన్న ప్రోగ్రాం వేరు. ఆ ప్రోగ్రామ్ని బట్టే కదలికలు ఉంటాయి. ఓకే, ఏమండి గురువుగారు, ఇప్పుడు ఇది అర్థమైంది మనకి. మనందరిలో అష్టదళ పద్మం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ అష్టదళ పద్మంలో మన ప్రోగ్రామ్ ఫీడ్ చేయబడి ఉంది. వదిలేశారు ఈ భూమి మీద మన రోబోని వదిలేరు. దీనికి ఛార్జింగ్, మన రోబో ఉందనుకోమ్మా, ఛార్జింగ్ దానంతా అదే పెట్టుకోవాలా. ఛార్జింగ్ అదే దానంతా. ఒకవేళ మిస్టేక్ జరిగి దానికి ఛార్జింగ్ పెట్టుకోవడం కుదరకపోతే వేరే ఛార్జింగ్ పెట్టేవాడు రావాలా, వాడు తీసుకెళ్ళి పెట్టాలన్నమాట.
అర్థమైందమ్మా? సెల్ఫ్గా పెట్టుకోవాలి ఛార్జింగ్. అలాగే దీనికి సెల్ఫ్గా ఛార్జ్ అవ్వడానికి గాలి తీసుకోవడం, నీళ్లు తాగడం, ఇవన్నీ సూర్యరశ్మి తీసుకోవడం, కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడం, ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఒకవేళ ఎప్పుడైనా కానీ మనం బయట నుంచి వచ్చేటువంటి ఫుడ్లో ఏమైనా ఆహారం కానీ నీళ్లు కానీ సప్లై చేసేటువంటి వాటిలో ఏమైనా డిఫరెన్స్ వస్తే, ఈ ఇన్స్ట్రుమెంట్ ఏమన్నా ఫెయిల్ అయితే, ఎక్కడైనా ప్రాబ్లం జరిగితే, అప్పుడు దీన్ని రిపేర్ చేసేటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు రిపేర్ చేసి మళ్ళీ ఈ రోబోని ట్రాక్లో పెడతారు. అర్థమైంది కమ్మా? అయితే ఇది అర్థమైంది మనకి. శరీరం అనేటువంటి యంత్రం ఒక రోబోలో, అష్టదళ పద్మం అనేటువంటి చిప్పులో మన యొక్క గత జన్మల యొక్క కర్మఫలాలన్నీ కూడా ప్రోగ్రామ్ చేసి పెట్టారు. ఇప్పుడు ప్రోగ్రామ్ ప్రకారమే నడుచుద్ది కదా. క్వశ్చన్ రావాలి మనకి ఇక్కడ, ప్రయత్నం. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ప్రోగ్రామ్ చేసి పెట్టారు, ఇక ప్రోగ్రామ్ చేసి పెడితే దానంతా ఇక అదే నడుస్తుంటుంది. ఇప్పుడు రోబో ఉందనుకోమ్మా, రోబోలో ప్రోగ్రామ్ చేస్తే వాడిని కొట్టాలంటే కొడుతుంటుంది కదా, దానికి వేరే ఆప్షన్ లేదనమాట. దాంట్లో ఏ ప్రోగ్రామ్ ఉంటే అదే. ఇప్పుడు రోబో సినిమాలో కూడా మీరు చూశారు కదా, రజనీకాంత్ దాంట్లో వాడు ఏ ప్రోగ్రామ్ చేసిండు ఇక అదే అనమాట. నెగిటివ్ ప్రోగ్రామ్ చేసిండు, నెగిటివ్గానే అది ప్రవర్తిస్తుంటుంది అనమాట. మనం పాజిటివ్గా చేస్తే అది పాజిటివ్గా ప్రవర్తించింది. అర్థమైందా? ఇప్పుడు మన శరీరాలన్నింటిలో ప్రోగ్రామ్ చేస్తుంటే, ఇప్పుడు మనం గురువుగారి దగ్గరికి వెళ్ళాలని మన ప్రోగ్రాంలో రాసింది అనుకుంటే అందుకే వచ్చిను. అర్థమైందమ్మా? మనం ఇవాళ ప్రోగ్రాంలో రాసి లేదనుకుంటే అందుకే మనం గురువుగారి దగ్గరికి వెళ్ళాలనిపించట్లేదు. అది ప్రోగ్రామ్ ఆయన రాయలేదు, అందుకే మనం వెళ్ళట్లా. దానం చేయాలని మనకి ప్రోగ్రాంలో లేదు, అందుకే దానం చేయట్లా. అంటే ప్రోగ్రాంలో ఉంటే చేస్తాం, ప్రోగ్రాంలో లేకపోతే చెయ్యం. ఇంక దానికోసం ఇంక మన ప్రమేయం ఏముంది, ఇక మన ప్రయత్నం ఏముంది, మన ప్రయత్నం ఏమీ లేదు కదా దీంట్లో అనే థాట్ రాదా? వస్తే కదా. అదే మనకి నిజంగా ప్రోగ్రాం రాసుంటే, మనం గత జన్మలో చేసినటువంటి కర్మఫలాలు అనుభవించడం కోసం ఈ శరీరం వచ్చుంటే, మన కర్మఫలాలు అష్టదళ పద్మంలో ఫీడ్ చేస్తుంటే దానికి అనుగుణంగానే వ్యవహరించాలి కదా. ఇంకా మనకు స్వయం ప్రతిపత్తి ఉండదు కదా అనే క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ మనం స్వయంగా ఆలోచించుకొని మన కర్మఫలాలని మార్పు చేసుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ ఇలా చేసేటువంటి ఛాన్స్ ఏమైనా ఉంటుందా అనేటువంటి ప్రశ్న ఉండాలి. అంతే కదా. అదే వీటిని అధిగమించేటువంటిది ఎలా అధిగమించగలం అనేటువంటిది మనకి ఆలోచన రావాలి. అంతే కదా. అంటే కర్మఫలాలు అయితే ఫీడ్ చేయబడ్డాయి, కర్మఫలాలు అయితే మనం ప్రోగ్రాం ప్రకారం నడుస్తుందని అనుకుంటాం కదా. కాకపోతే మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ మార్చుకునే అవకాశం ఒక్క మానవుడికే ఉంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 83,99,999 ప్రాణులకు లేదు. ఎవరికుంది? ఒక్క అవకాశం మానవుడికే ఉంది. ఎందుకంటే మానవుడికి పరమాత్మ వివేకాన్ని ఇచ్చాడు. మిగతా ప్రాణికోట్లకు లేనటువంటి విచక్షణ జ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చారు. ఏమిటి వివేకం అంటే నిత్య అనిత్య వివేకం. ఏది మంచిది, ఏది చెడు, ఏది నిత్యము, ఏది అనిత్యం అనేటువంటి మంచి చెడులను విశ్లేషించేటువంటి విచక్షణ జ్ఞానాన్ని మనకిచ్చాడు, మానవుడికే ఇచ్చాడు. ఎందుకంటే మిగతా వాటికి అది లేదు. ఇప్పుడు పశువు వెళ్తుందనుకోండి, అది వెళ్తూ ఆకలి అయితే పక్కన ఎవరింట్లో ఏదైనా మేత కనపడితే తినేస్తుంది, అక్కడ నీళ్ళు ఉంటే తాగేస్తుంది. మనం వెళ్తూ ఉన్నాం, మనకు ఆకలి అయిందని ఒక ఇల్లు కనపడింది ఇక్కడ అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తినగలుగుతామా? దప్పిక అవుతుందని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగగలుగుతామా? మనం తాగలేం. కానీ పశువులు తాగగలుగుతాయి, కుక్కలు తాగగలుగుతాయి, పిల్లులు తాగగలుగుతాయి. మనం పిల్లికి ఏమైనా తెలుసా ఇది వాళ్ళిల్లు వేళ్ళిల్లు అని ఏమైనా తెలుసా? ఒక పక్షి ఉందనుకోండి, ఇది వాళ్ళిల్లు వేళ్ళిల్లు అని ఏమైనా తెలుసా? ఇది పండితుల ఇల్లు, ఇది పామరుల ఇల్లు అని ఏమైనా పిల్లికి తెలుసా, పక్షికి తెలుసా? తెలీదు. కానీ ఒక మనిషికి తెలుసు. ఈ లోకంలో ఉన్నటువంటి మిగతా ప్రాణులు చేయలేనటువంటిది, మిగతా ప్రాణులు లేనటువంటి విచక్షణ మనిషికి ఉంది. మనిషి ఏం చేస్తాడు? ఇది నా ఇల్లు, ఇది వాళ్ళిల్లు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళకూడదు, మా ఇంటికే నేను వెళ్ళి తినాలి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో తినదలుచుకుంటే, వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళని అడిగి తినాలి. వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర తీసుకొని మనం తినాలి. ఈ జ్ఞానం మనకిచ్చారు. ఇక మార్చుకునే అవకాశం ఈ సృష్టిలో ఏ ప్రాణికి లేదు. మిగతా ప్రాణులు ఏంటంటే పుట్టుకతో ఎలాంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాయో చివరి వరకు ఆ జ్ఞానంతో ఉంటాయి. అవి డెవలప్ అవ్వవు.
వాటి యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి స్టెబిలిటీ మిగతా ప్రాణులకు లేదు. ఒక కుక్క ఉందనుకోండి, పుట్టేప్పుడు ఏ నాలెడ్జ్తో ఉందో లాస్ట్ వరకు అదే నాలెడ్జ్ ఉంటుంది. ఒక పిల్లి పుట్టేప్పుడు ఏ నాలెడ్జ్ ఉంటుందో పొయ్యే చివరి వరకు అదే నాలెడ్జ్ ఉంటుంది. ఒక ఎలుక పుట్టేప్పుడు ఏ నాలెడ్జ్ ఉంటుందో పొయ్యే వరకు లాస్ట్ వరకు అదే నాలెడ్జ్ ఉంటుంది. పక్షి, దేనికైనా ఈ సృష్టిలో మిగతా ఏ ప్రాణులకైనా పుట్టేప్పుడు ఏ నాలెడ్జ్ ఉంటుందో చివరి వరకు అదే ఉంటుంది. అప్డేట్ ఉండదు అక్కడ. మిగతా ప్రాణులకి అప్డేట్ ఉండదు. కానీ మనిషికి పుట్టేప్పుడు ఎలాంటి జ్ఞానం ఉండదు, పుట్టుకతో ఎలాంటి జ్ఞానం ఉండదు. కానీ పెరుగుతూ తాను ఎలాంటి జ్ఞానాన్నైనా ఈ సృష్టిలో ఎలాంటి జ్ఞానాన్నైనా సంపాదించుకునేటువంటి ఒక శక్తిని, సామర్థ్యాన్ని పెంపొందింప చేసుకోగలడు. అర్థమైందమ్మా? మనిషికి ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశం అది. మనకి పరమాత్మ అలాంటి అవకాశాన్ని ఇచ్చాడు. అంటే మార్చుకునే శక్తిని, ఉన్న పరిస్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి నాలెడ్జ్ ఎవరికి ఇచ్చారు? మనిషికి ఇచ్చారు. అయితే ఎలా? ఇప్పుడు ఇందాక మనకి ఇక్కడ ఆలోచన వచ్చింది. ఇప్పుడు సపోజు దక్షిణంలో కానీ నైరుతిలో కానీ మన యొక్క థాట్, ఆలోచన ఏర్పడి మన మనసు లేదా మన జీవుడు అటువైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నాడు అనుకో, అటువైపు అట్రాక్ట్ అవ్వకుండా మనం ఏమైనా చేయగలమా? యాంత్రికంగా వదిలేయటమైనా మనం ఏమైనా చేయగలమా? అంటే మామూలు వాళ్ళు ఏమి చేయలేరు. వాళ్ళు ఇందులో ప్రోగ్రామ్ ఏదైతే ఫీడ్ చేశారో దాన్ని బట్టే వెళతారు. కానీ కొత్తగా వాళ్ళు ఏమీ సంపాదించుకోలేరు, మార్చుకోలేరు. కానీ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, ఆ నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు, ఆ థాట్స్ ఉన్నటువంటి వాళ్ళు మార్చుకోగలరు, వాళ్ళు మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీకు వినే ఉన్నదే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. సపోజ్ ఉదాహరణకి ఇక్కడ 4 పేపర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టినాం, పెద్ద టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, అక్కడ పెట్టినాం. పెద్ద టేబుల్ ఫ్యాన్ ఇక్కడ పెట్టి 4 పేపర్లు ఎక్కడ ఉన్నాయి ఆన్ చేసినావు. పేపర్లు అటు వెళ్తాయే వెళ్ళవా? ఫ్యాన్ ఆన్ చేస్తే పేపర్లు అటు వెళ్తాయని వెళ్ళటానికి ఏమైనా శాస్త్రం చదవాలా? దానికి వెళ్తాయని చెప్పడానికి ఏమైనా శాస్త్రం చదవాలా? అమ్మ ఇది భగవద్గీతలో చదివి చెబుతానని అంటమా? ఎవరిని అడిగినా చెబుతారు. ఇప్పుడు సపోజ్ ఇదేంటంటే సహజ సిద్ధంగా ఈ ప్రకృతిలో జరిగేటువంటిది. ఫ్యాన్ వేస్తే పేపర్లో లేచి వెళ్ళడం అనేటువంటిది, జరిగి వెళ్ళడం అనేటువంటిది, కదిలి వెళ్ళడం అనేటువంటిది ప్రకృతిలో జరిగేటువంటి సహజమైన ప్రక్రియ. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆయన ఏం చేసిందంటే ఆ పేపర్లకి తాడు కట్టి అక్కడ ఉన్నటువంటి పిల్లర్కి కట్టాడు. పీఠం పిల్లర్కి తాడు కట్టాడు, గట్టి కట్టాడు అన్నమాట తాడు. ఇప్పుడు ఫ్యాన్ వేసిండు, పోతాయా? ఎందుకని పోవు? తాడు కట్టి ఉంచగలిగితే, అంటే వాళ్ళెమ్మట వెళ్ళినా కానీ ప్రయత్నపూర్వకంగా మనం వాటిని నిలిపి ఉంచగలిగితే వాళ్ళ ప్రకారం వెళ్ళేటువంటి పేపర్లు వెళ్ళవు. అలాగే మనలో కూడా ఈ యొక్క దళాల యందు ఆయా సంకల్పాలు, ఆయా థాట్స్ రిలీజ్ అయినప్పుడు, ఆ యొక్క దళాల యందు జీవుడు ప్రవేశించినప్పుడు, లేదా ఆ దళాలు యాక్టివేట్ అయినప్పుడు, జీవుడు అటు అట్రాక్ట్ అయినప్పుడు కానీ మనకు అలాంటి థాట్స్ కలిగినప్పుడు మన జీవుణ్ణి, మన యొక్క హంసను మధ్య భాగమునందు నిశ్చల స్థితిలో ఉంచగలిగినట్లయితే ఎటువైపు వెళ్ళదు, ఏ దళం వైపు వెళ్లకుండా మనం చేయగలగాలి. ఇప్పుడు ఆ జీవుడు పరిణామం చెప్పారు కదా, ఏమని చెప్తున్నారు? అష్టదళ పద్మం యొక్క మధ్య భాగంలో ఉంటే వైరాగ్యం కలుగుతుంది, కేసరి ప్రాంతంలో అంటే భూమధ్య స్థానంలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త అవస్థ కలుగుతుంది, లింగే సుషుప్తి అంటే హృదయ స్థానంలోకి, కన్నిక భాగమునందున్నప్పుడు స్వప్నావస్థ ఏర్పడుతుంది. అలాగే లింగస్థానమునందు అంటే హృదయ స్థానమునందుకు వెళ్ళినప్పుడు సుషుప్తి ఏర్పడుతుంది అని చెప్పారు. ఇవి అవస్థలు చెప్పింది. ఒకవేళ మనకి అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం అంటే ఇప్పుడు ఆ అష్టదళ పద్మంలో ఉన్నటువంటి జీవుడు ఎక్కడున్నాడు? భూమధ్య స్థానంలో ఉన్నాడు. అట్లా ఒకచోట కేంద్రీకృతం చేసి మనం ఆ జీవుడిని నిలిపి ఉంచగలిగితే, ప్రయత్నపూర్వకంగా ధ్యానం ద్వారా కానీ లేదా ప్రాణాయామ ప్రక్రియ ద్వారా కానీ మార్పు చేయగలిగితే, లేకపోతే ఆ యొక్క జీవుణ్ణి కంఠస్థానంలో తీసుకొస్తే స్వప్నావస్థ ఏర్పడుతుంది, హృదయ స్థానంలో తీసుకొస్తే సుషుప్తి అవస్థ ఏర్పడుతుంది. ఇవన్నీ కాదని చెప్పి ఆ యొక్క జీవుణ్ణి, ఆ యొక్క హంసను
ఈ యొక్క పద్మాన్ని విడిచిపెట్టి పద్మం యొక్క ఉపరితల భాగమైనటువంటి సహస్రార చక్రానికి గనక దాన్ని చేర్చితే, సహస్రార చక్రానికి దాన్ని చేర్చితే తురీయ అవస్థ ఏర్పడుతుంది. ఇకప్పుడు ఈ పద్మంతో అటాచ్మెంట్ అనేటువంటిది ఉండదు. ఈ దళాలతో కానీ పద్మంతో కానీ ఆ మధ్య కేసరి, కన్నిక, మధ్యమ ఏ భాగంతో కూడా మనకి సంబంధం లేకుండా సహస్రార చక్రాన్ని చేర్చితే కర్మలుండవు, ఆలోచనలుండవు, సంకల్పాలుండవు, ఇబ్బందులుండవు. నాన్న సహస్రారమున కూడినప్పుడు పద్మత్యాగే తురీయ అంటే సహస్రార స్థానమున కూడినప్పుడు తురీయ అవస్థ కలుగుతుంది. అంటే అష్టదళ పద్మం సహస్రార చక్రానికి దగ్గరలో ఉంటుంది, సహస్రార చక్రానికి దగ్గరలో ఉంటుంది. ఈ అష్టదళ పద్మాన్ని విడిచిపెట్టి సహస్రార చక్రంతో ఏర్పడినప్పుడు జరిగేటువంటి స్థితిని చెప్పారు. ఇక్కడ తురీయ అవస్థ ఏర్పడుతుందని చెప్పారు. ఓకే. అయితే ఒకవేళ ఈ విధంగా తూర్పున లేకపోతే పడమర, దక్షిణం, ఉత్తరం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం ఇలా 8 దిక్కుల్లో అది వెళ్ళినప్పుడు అలాంటి పరిస్థితులు, అలాంటి ఆలోచన కలుగుతుంది. కాబట్టి ఏం చేయాలంటే దాన్ని ఆ దిక్కులకు వెళ్ళకుండా చేయగలగాలి. దాన్ని ఆ దిక్కులకి వెళ్ళకుండా చేయగలగాలి. ఎప్పుడు వెళ్ళకుండా చేయగలుగుతాం? మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఇది మనం ప్రయత్నపూర్వకంగా అంటే ఎప్పుడు ప్రయత్నపూర్వకంగా ఎప్పుడు చేయగలుగుతారు? ఇలా వెళితే ప్రమాదం జరుగుతుంది అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు. సపోజ్ ఉదాహరణకి మనకు ఒక క్రూయల్ మెంటాలిటీ ఏర్పడింది అనుకో, మన క్రూయల్ మెంటాలిటీ ఏర్పడుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలా? మన జీవుడు అటువైపు వెళ్తున్నాడు అనేటువంటి దాన్ని గుర్తించగలగాల. దక్షిణం వైపు వెళ్తున్నాడు జీవుడు, దక్షిణం వైపు వెళ్తున్నాడు, అటువైపు వెళ్లకుండా చేయాలి అనేటువంటి ఆలోచన మనకి కలగాలి. వెంటనే దాన్ని ఆ యొక్క ఆలోచనను మార్చుకోగలిగితే, అటువైపు వెళ్లకుండా దాన్ని స్థిరత్వం చేయగలిగితే ఖచ్చితంగా మనం ఈ యొక్క కర్మఫలాల యొక్క అనుభవాన్ని తప్పించుకునేటువంటి అవకాశం అనేటువంటిది మనకి ఉంటుంది అని చెప్పటం అనేటువంటిది జరిగింది. ఓకే. అంటే మనకు అష్టదళ పద్మమునందు ఇలా కర్మఫలాలు నిక్షిప్తమై ఉన్నాయి. అందులో ఉండేటువంటి జీవుడు లేదా మనసు, హంస అనేటువంటిది ఆ యొక్క దళాల యందు ప్రవేశించినప్పుడు మనకి అలాంటి ఆలోచనలు కలుగుతూ, అలాంటి ఆలోచనలకు అనుగుణంగా మనం కర్మలు అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది. మనం అలాంటి కర్మఫలాలను తప్పించుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఆ యొక్క దళాల యందు వాలకుండా చూసుకోగలగాలి. ఆ యొక్క దళాల యందు జీవుడు కానీ హంస కానీ వాలకుండా చేసుకోవాలి. అందుకోసమే మనకేం చేస్తారు? మన గురువుగారు సాధన ఏం చెప్పారు? సోహం ధ్యానం చేయాలి అని చెప్పారు. సుషుమ్నా నాడి ద్వారా ఈ యొక్క ప్రాణాన్ని మూర్తి స్థానంలోకి తీసుకువెళ్ళి సహస్రార చక్రాన్ని కనుక చేర్చి ఉంచినట్లయితే మనకు తురీయావస్థ ఏర్పడుతుంది. వీటికి సంబంధించినటువంటి వీటన్నిటిని మనం అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే. ఇంకా తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటే ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళైనా కానీ మార్చుకుంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నోళ్ళు మార్చుకోవాలి. తెలుసుకున్నోళ్ళు మార్చుకోవాలి. ఎవరైతే మార్చుకుంటారో వాళ్ళ యొక్క ప్రవర్తనా శైలిని ఎవరైతే మార్చుకుంటారో వాళ్లకు ఆ ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది. నేర్చుకున్నా కానీ పాటించకపోతే, ఆచరించకపోతే ఆ ప్రయోజనం అనేటువంటిది వాళ్లకు సిద్ధించదు. ఆచరించకపోతే ఉపయోగం ఏముంటుంది? రహస్యం తెలియటం ఒక ఎత్తు, రహస్యం తెలుసుకోవడానికి పుణ్యం చేసి ఉండాలా. ఆ తెలుసుకున్నటువంటి రహస్యాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఓకే. జయతల సద్గురు ప్రభు మహారాజు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.